అడవి జంతువుల వల్ల రైతులకు పంట నష్టం జరుగుతుందని, దీనికి పరిష్కారం వెతకాలని అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన దీర్ఘకాలిక అభ్యర్థుల మేరకు కేంద్రం బీమా సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయానికి వచ్చింది. ఆకస్మికంగా స్థానికంగా జరిగే తీవ్రమైన పంట నష్టం నుంచి రైతులకు రక్షణ కల్పించడమే తమ లక్ష్యమని తెలిపింది. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి శాస్త్రీయ, పారదర్శక, కార్యాచరణ పరంగా సాధ్యమయ్యే విధి విధానాలు సిద్ధమయ్యాయి. వీటిని 2026 ఖరీఫ్ పంట కాలం నుంచి అమల్లోకి వస్తాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ఈ బీమా సదుపాయం అందుబాటులోకి రానుంది. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సవరించిన నియమ నిబంధనల ప్రకారం అడవి జంతువుల దాడి కారణంగా పంట నష్టపోయే రైతులను ఆదుకునేందుకు ఈ బీమా పరిహారం చెల్లిస్తారు. అడవి జంతువుల దాడిని స్థానిక ప్రమాదంగా గుర్తించి PMFBY కింద 5వ యాడ్ ఆన్ కవర్గా చేర్చుతారు. రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టానికి కారణమవుతున్న అడవి జంతువుల జాబితాను ప్రకటిస్తాయి. గతంలో జరిగిన పంట నష్టాల గణాంకాల ఆధారంగా ఈ బీమా వర్తించే జిల్లాలు లేదా బీమా యూనిట్లను గుర్తిస్తాయి. జియో ట్యాగ్ చేసిన ఛాయాచిత్రాలను పంట బీమా యాప్లోకి 72 గంటల్లోపు నష్టాలను రైతులు అప్లోడ్ చేయడం ద్వారా నివేదించాల్సి ఉంటుంది.